సార్ ఇంత ఒబీస్గా ఉన్న వాళ్ళు సడన్గా మనలాంటి పాడ్కాస్ట్ వినడమో లేకపోతే ఎక్కడైనా ఏదైనా విని మిల్లెట్స్ చూసి మిల్లెట్స్ ఎంచుకుని రైస్ని పక్కన పెడదామని అనుకుంటే కొంతమంది కంప్లైంట్ ఏంటంటే మిల్లెట్స్ కానీ ఇంకొన్ని విషయాలు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వల్ల బ్లోటింగ్ వస్తుంది అన్న కంప్లైంట్ ఉంటుంది. సో అంటే మిల్లెట్ సరిగా వండుకోకపోవడం వలన లేకపోతే ఎందుకు లేదండి. వస్తుంది ఈ విషయం? ఇప్పుడు నేను రాగి జావా మంచిది అని ఎందుకు చెప్పినానంటే నాకు బాగా అయింది. 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. నేను ఇప్పుడు ఉపవాసం 2 days ఉంటా వితౌట్ ఫుడ్, ఓన్లీ వాటర్. ఈరోజు రేపు ఉపవాసం, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తా, రేపంతా ఏమిలే, ఎల్లుండంతా ఏమిలే, నెక్స్ట్ రోజు పొద్దున కూడా ఉన్నా 2 times. జనరల్గా అయితే ఈరోజు ఆపేస్తే రేపంతా ఏమి లేదు, ఎల్లుండి పొద్దున అంటే 36 hours నో ఫుడ్. మరి డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలని. మనం తినలేదే, ఏ బుక్లో లేదేది, బుక్లో రాయలేదే. సో నీ మ్యూకస్ మెమరీ రీబిల్డ్ అయింది రాగి జావతో. నాకు అట్లా 100కి 100 మంది తింటే 95 మందికి బాగా అవుతుంది, 5 మంది పట్టకపోవచ్చు, నాకు తెలియదు. అది కర్ణాటక స్టేట్ మొత్తము 5 కోట్ల 6 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ మంది రాగులు తింటారు. రాగి ముద్ద, రాగి రొట్టె, రాగి చపాతి, రాగి వడలు, రాగి దోశ, రాగి ఇడ్లీ తింటారు, చాలామంది తింటారు. వాళ్ళు కూడా ఇప్పుడు రైస్ మీద తింటే రోగాలు వస్తాయి. హాస్పిటల్ పెరిగినాయి, మందుల షాపులు పెరిగినాయి, ఆరోగ్యం లేరు, ఎనర్జీగా లేరు, అంటే మీరు లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు రైస్ లేక వచ్చేసినారు, పిజ్జాల బర్గర్ లేక వచ్చినారు, పెప్సీలు లేక వచ్చినారు, ఫాస్ట్ ఫుడ్స్ లేక వచ్చారు, ఫినిష్డ్. 20 ఏళ్ళ పిల్లోడు నిన్ను చేస్తాడు, షుగర్ ఉంది సార్ 250 ఉంది, ఏం చేయాలి? 20 ఏళ్ళు ఎంత ఎవరికి అంటే నాకే సార్ అన్నాడు. మరే 250 అన్నాడు. సార్ కొంచెం తక్కువే ఉంది సార్, వాడే చెప్తాడు, నేను ఎక్కువ అనుకోకూడదని. కొంచెం తక్కువే ఉంది సార్ 200. అరే 250 ఉంటే తక్కువ అని ఎవరు చెప్పినారా నీకు అన్నా. సార్ 300 ఉంటే ఎక్కువ అంట కదా సార్ అన్నాడు. అక్కడ చూడరా, నువ్వు చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేస్తున్నావు, చేసినావు, ఆడ ఇచ్చింటాడు 120 ఉండాలా, 90 నుంచి 120 ఉండాలని ఉంటుంది. 250 ఉంటే తక్కువేం రా నాయన, ఏం చెప్తా ఉన్నావు నువ్వు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు. నీ క్యాన్సర్ వస్తే కూడా ఇంకా వారం లోపల చచ్చిపోతావంటే నీ సంతకాలన్నీ పెట్టేసి వెళ్ళిపో, నీకు రాలేదు షుగరు అని నీ అంతకు నువ్వే అనుకుంటారా. 300 వచ్చినాక చేద్దాంలే అంటే 120 ఎక్కువ, 150 ఎక్కువ, 250 ఇంకా ఎక్కువ. అట్లీస్ట్ నువ్వు లక్కీలీ మందులు స్టార్ట్ చేయకుండా లైఫ్ స్టైల్ ఏమైనా మార్చుకోవచ్చా అనే ఆలోచనతో నాకు ఫోన్ చేసినావు. నువ్వు చేస్తావో లేదో వేరే సంగతి, మిల్లెట్స్ తినాల్సిందే. నీ బ్లోటింగ్లే ఏమిలే, ఎవరో చాలా తక్కువ మందికి ఉత్తమ మిల్లెట్సే తింటే సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వచ్చాయి, షివరింగ్ అని, మళ్ళీ ఆపేస్తే బాగా మళ్ళీ ఒకసారికే కాదు. ఎందుకంటే మీ గట్ మైక్రోబియం, పొట్టలో ఉండే బ్యాక్టీరియా నీకు ఈజీగా ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటైంది. సో హై ఫైబర్ ఉండే జొన్న రొట్టెలో, రాగి ముద్ద, వీటిని డైజెస్ట్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది, 1 వారం పట్టచ్చు. తక్కువ మందికి, అందరికి కాదు, ఇంకొంతమందికి నెల కూడా పట్టచ్చునేమో, తెలియదు నాకు. సో దానికి రెడీ అయ్యి బాడీ మొత్తము ఆ సిస్టమ్ రెడీ కావాలి. వండుకునే విధానంలో కూడా ఏమన్నా తేడా ఉంటుందా సార్? వండుకునే అదే నానబెట్టి పెడితే బాగా తేమ పీల్చుకుంటుంది కాబట్టి మెత్తబడుతుంది, ఫైబర్ మెత్తగా అవుతుంది. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో కలిసిపోయి మీకు చీపురుతో లోపల మీకు మొత్తం క్లీన్ చేసినట్టు, ఇల్లు క్లీన్ చేసినట్లు బ్లడ్ వెయిన్స్లో పోయి ఆ సాల్యుబుల్ ఫైబర్ అంటే పీచు పదార్థము మీకు హార్ట్ అటాక్లు రాకుండా క్లీన్ చేసి, ఫ్యాట్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి మంచి క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరగని పీచు పదార్థము మీ పొట్ట పేగుల్లో మీ టిష్యూస్ క్లీన్ చేసుకుంటా, వాటిని ఆంధ్ర చూషకాలు అంటారు, తెలుగులో విల్లై అంటారు. అంటే మనకు పేగుల లోపల నైస్ కనబడుతుంది కానీ నైస్గా ఉండదు, దానికి ఇట్లా 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 ఉంటుంది. అంటే మనము ఫుడ్ అంతా లిక్విడ్ లాగా చేసి మార్చి నమిలి గిమిలి పంపించినాక అది మూవ్ అవుతా పేగులు పోయి అబ్జార్ప్షన్ అవుతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం తినే ఫ్యాట్లు, ఇవి ఆయిల్స్, క్రీములు, బన్నులు, కేకులు ఇవన్నీ పోయి అక్యుములేట్ అయిపోయి అబ్జార్ప్షన్ తగ్గకుండా ఈ పీచు పదార్థం ఫైబర్ ఫుడ్ తినాలా అనేది అందుకే క్లీన్ చేసుకుంటా పోతాయి కాబట్టి అబ్జార్ప్షన్ పెట్టకుండా న్యూట్రిషన్ డెఫిసిట్ లేకుండా ఉంటుంది. సో ఇవి ఆ ఫైబరు అనేది చాలా ఇంపార్టెంట్. బ్లోటింగ్ ఏం రాదు దానివల్ల. ఈ ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళు వెయిట్ లాస్ కాకూడదు కాబట్టి ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ తినండి. మీ దేశీ బియ్యం తిన్నా ఓకే 2 రోజులు, 2 రోజులు జొన్న రొట్టె తినండి, 2 రోజులు సజ్జ రొట్టెలు తినండి, 2-3 రకాలు మార్చి తినండి. మీకు అలవాటు ఏది అవన్నీ తిని చూసి మీ ఇంటిల్లిపాదికి మొత్తానికి ఏది బాగుంది అనిపిస్తే అది చేయండి. ఇప్పుడు నేను చెప్పినా, నేను రాగులు నా ఫేవరెట్ అండి, నేను 100 సార్లు రాగుల గురించే చెప్తా. మీకు రాగులు మీ ఇంట్లో కొంతమంది బాగాలేదనుకుంటే రాగులు ఆపేసి జొన్నలు తినండి, అందరికీ బాగుంటే. 2 రోజులు జొన్నలు తినండి, 2 రోజులు అట్లా వేరీడ్ 2-3 రకాలు తినండి, ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ ఏది నచ్చితే
అవి 2-3 రకాలు తినండి. మిలెట్సే తినాలని ఏం లేదు. రాగులు సద్దలు జొన్నలు కూడా మిలెట్సే. మీరు కొర్రలు సామలు రేట్ ఎక్కువ అనుకుంటే రాగులు జొన్నలు సద్దలు కూడా మిలెట్సే. అవి తింటే కూడా చాలా కూడా బాగుంటుంది. ఉన్నాయి సూపర్. అందరికీ. జొన్నలే తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ జొన్నలు తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు 6 monthsలో. ఆయన కృష్ణానది గీత కొట్టేదానికి వచ్చాడు. అద్భుతం. సో మీ రైస్ నిలిపేది చాలా అవసరము. ఆ రైస్ కూడా మీకు ఇష్టమైతే దేశీ బియ్యము, రెడ్ రైసు, బ్లాక్ రైసు, నవరా బియ్యము, రాజముడి బియ్యం అట్లాంటిది ఏదైనా మంచిగా ఇంత పెట్టుకొని ఇంత కూర వేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంత రైస్ తొక్కేసి పొట్లు ఇంత పెంచేది కరెక్ట్ కాదు.